ఆ కథకి కావాల్సినట్టుగా ఈ పాత్రకి ఈ పాట రాయాలి, ఆ పాత్రకి ఆ పాట రాయాలి. ఇది కవులు చేసే పని. దీంట్లో ఒకవేళ శృతి మించితే సెన్సార్ బోర్డు ఉంది. దీన్ని దాటిన తర్వాత ఒక వర్గాన్నో ఒక కులాన్నో అవమానించేటట్టుగా ఏదన్నా మాటలు ఉన్నాయనుకోండి, పాత్రలు కానీ లేకపోతే ఆ కులానికి సంబంధించిన కొన్ని మాటలు కానీ కులం పేరు కానీ ఉంటే వాళ్ళు కుల సంఘం వాళ్ళు ఆందోళన చేస్తారు, వచ్చి ఇది తప్పండి, ఇది మా కులాన్ని మీరు అవమానిస్తున్నారు. వెంటనే ఏం చేయాలంటే విఘ్నత ఉన్నవాడు దాన్ని తీసేసేయాలి, అంతేగా. ఎందుకంటే సమాజంలో అన్ని కులాలని వినోదపరచాలి, ఒక కులాన్ని అపహాస్యం చేస్తూ మిగతా కులాలను నవ్వించకూడదుగా. కనుక వెంటనే ఏం చేయాలి, విఘ్నత ఉన్నవాడు దాన్ని తీసేయాలి. 3 ఏళ్ల కిందట ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో వేద పండితుడి భార్య ఎవరిని చూసినా సరే నువ్వు నా మొగుడని వాడు వెనకాల పడుతుంది. మీరు వచ్చి చండీ హోమం చేయించాలయా అని అడుగుతాడు ఒకడు వచ్చి. మాకు లేదు పని ఉంది, వేరే పని ఉందంటే సంభావన ఎక్కువ పడేస్తే వాళ్ళే తోకాడించుకుంటూ వస్తారా. వేద బ్రాహ్మణుల్ని నేనేమో శతమానం భవతి పుత్ర పౌత్ర పారంపర్య ఆయురారోగ్య అభయ ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని నిన్ను దీవించేవాడిని నువ్వు సంభావన పడేస్తే తోక ఆడించుకుంటూ వస్తారా? ఇదేనా మీరు మాట్లాడేది? ఎవరితో అన్నా సరే, ఏ పని చేసేవాడితో అన్నా సరే వాడు డబ్బులు ఎక్కువ పడేస్తే వాడే తోకాడించుకొస్తాడని అంటే ఎవడైనా సహిస్తాడు అది. అలాగే ఎవడి భార్య అయినా సరే ఈ ప్రపంచంలో ఏ సమాజంలో ఏ దేశంలో అయినా సరే నువ్వు నా మొగుడు అని వెంటపడుతుందండి ఏ ఆడదన్నా. ఆ సినిమా తప్పు అని నేను టీవీ చర్చల్లో వచ్చి చెప్పా. ఇది నీచ నికృష్టం అన్నా, అసహ్యం అన్నా. శబ్దరత్నాకరంలో నీచము నికృష్టం అంటే అధమము అని ఉంటుంది, అంటే బిలో స్టాండర్డ్స్ అని. అదేం తిట్టు కాదు, అధమము బిలో స్టాండర్డ్స్లో ఉన్నది. అసహ్యము అంటే సహించకూడనిది, ఎవడు సహించకూడదు అది. అట్లాంటి సినిమా అంటే నా మీద కేసు పెట్టించారు. పరువు తక్కువ అండి అది, పరువు నష్టం కలిగించినట్టుగా. నేను నా మీద క్రిమినల్ కేసులు 499 500 ఆ క్రిమినల్ కేసులు నా మీద పెట్టారు 2.5 సంవత్సరాలుగా. ఇప్పుడు ఒక ధర్మం గురించి ఎవడైనా సరే మాట్లాడకపోతే తప్పు అని చెబుతున్నారు, శాస్త్రం చెబుతోంది. ఇవాళ సమాజంలో కూడా ధైర్యంగా ఎవడన్నా మాట్లాడేవాడు కావాలని సమాజం కోరుకుంటోంది. నేను వచ్చి ఆ పని చేశా. ఆ పని చేసినప్పుడు నా మీద కేసు వేశారు. ఓకే, జైలు శిక్ష చేస్తారా, వేయనండి, ఏం చేస్తారో చేయనండి, చూద్దాం. న్యాయస్థానం మీద న్యాయమూర్తుల మీద నాకు గౌరవం ఉంది సార్. కానీ ఇది కేసు ఏమిటి, నేను క్రిమినల్ ఎట్లా అవుతాను?